జై వీరభద్రకాళి మాత నమో నమ. ఇప్పుడు రాహుల్ గాంధీని ఎవరు కూర్చిపెట్టారా? ఇప్పుడు 13 కూడా ఓడిపించంటే మా నాన్న వీరభద్రుడు. ఆయన అంటాడు కదా, ఒక శక్తితో ఎదుర్కొంటున్నాం. ఆ శక్తిన మా నాన్న వీరభద్రుడే. మోడీని 3 సార్లు ప్రధానమంత్రిని చేయన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 2వ సారి యోగిని చేయాలని అంతా. ఆయన జగన్నాథ రథ చక్క అతని ఒక డ్రామా కింద చెప్తాడు. హిందువులు అంటే హింస 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 హింస, హిందుత్వం అంటే హింస అంట. ఇట్లావన్నీ నఫరత్ 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 బోల్తా. ఇట్లా ఒళ్ళుని మనం ఎట్లా ఎక్కిస్తారు ఒకటి, మీరు ప్రజలు గొర్రెలు కాబట్టి కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఎక్కించాలనుకున్న పని కావడం లేదంటే ఎవరు హిందువుల చైతన్యం రాలే. నా తండ్రి వీరభద్రుడు నడిపిస్తున్నాడు కాబట్టి భారతదేశం వెలుగుతుందరా. ఇప్పుడు మోడీ రూపంలోనే వెలిగిస్తున్నాడు, యోగి రూపంలో వెలిగిస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుటుంబ రూపంలోనే మళ్ళీ పోలవరం అమరావతిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతుంటే మళ్ళీ శుద్ర శక్తులు అడ్డుకుంటున్నాయి. దీన్ని మీరు మళ్ళీ ఇంకొక రకంగా ప్రచారం చేస్తారు గ్లోబల్. అదే మీరు పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అయితే భవిష్యత్తు ఎట్లుంటుంది, పోలవరం అయితే ఎట్లుంటుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చి మనమే ఒక పక్క రాష్ట్రాలు కుళ్ళుకునేటట్లుంది అమరావతి రాజధాని చూసి. ఇంతకుముందు కేసీఆర్ వాళ్ళందరూ రొంకులు పెట్టి జగన్తోన 3 రాజధానులు నాటకం ఆడించి ఇంతవరకు చర్చించిన సమస్యలు చాలు, నష్టపరిచింది చాలు, అమరావతిని అరణ్యం చేసింది చాలు, పోలవరాన్ని నాశనం చేసింది చాలు. ఇప్పుడు అన్నీ మళ్ళీ చక్కదిద్దుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెలుగుతుంది. అన్నీ మా నాయన వీరభద్రుడు దిగినాడు కాబట్టి వాళ్ళ రూపంలో చేపిస్తాడు. వాళ్ళేం ఆశించి కాదు, వాళ్ళు ఆశించడానికి ఏముంది రా, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి వాళ్ళ మామూలు నుంచి వాళ్ళు సంపాదించుకుంటూ పోతే. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు హైదరాబాద్ కోసం కష్టపడితే తెలంగాణ వాదులంతా ఒక రకంగా అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అపార్థాలు చేసుకుంటారు. ఒకడు అంటాడు, ఒక బ్రహ్మస్వామి చెప్పినాడంట అమరావతిలో ఇది వస్తుంది, అరే ఇది దేవుని సృష్టిరా, నా తండ్రి వీరభద్ర వీరభోసంతరాలే అమరావతిని రాజధాని చేసినాడు, ఒకసారి ఓపెన్ చేపించినాడు, మళ్ళా దుష్టశక్తులు వచ్చి ఆపినాయి, మళ్ళీ అదే ప్రధానమంత్రి మోడీతోనే మొదలు పెట్టించినాడు. కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని అవుతున్నది. ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. అడ్డుకుండా నాశనం చేస్తాడు. మా నాయన వీరభద్రుడు దిగినాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి పాలించే రోజులు దగ్గరలో ఉండవరా. ఉరుకుందిన స్వామి వస్తున్నాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. ఇది వీరభద్ర ఛానల్ లేదు. మా నాన్న చేసే హెచ్చరికలు నావి కాదు ఇవి. మాట్లాడే ప్రతి మాట వీరభద్ర ఉరుకుందిన స్వామి మాట్లాడే హెచ్చరికలు. ఒక సినీ రంగాన్ని గురించి కానీ, ఒక మనిషి కర్మ సిద్ధాంతం గురించి కానీ, రాజకీయాల గురించి ఆయన మాట్లాడే ఎవడు మాట్లాడతారా? పూజారికి ఏం పట్టింటారు? దరిద్రులారా వినండి. ఇన్ని చెవులు దగ్గర పెట్టుకొని వినండి. ఒక్క పిచ్చి పిచ్చి సలహాలు మాట్లాడుకోకుండా ఊగా వినండి. వినేది నేర్చుకోండి. మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉండే నాయకులకి ఇవ్వండి. అందరూ మనల్ని గొర్రెలు చేసి ఆడించే నాయకులకి ఇవ్వండి. మిమ్మల్ని గొర్రెలు చేసి పిచ్చోళ్ళని చేసే నాయకులకి ఇవ్వండి. వాళ్ళ నిజ స్వరూపాలను బయటకు వేస్తున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో అన్నీ చూపిస్తున్నాడు కదా, ఇంకా సాక్ష్యాలతో చూపించినా. ఇంకా ఇప్పుడు జగన్ గారు పోయి కోర్టులో ముందు ఎట్లా హాజరైనాడు చూసినావు కదా. ఇదే ఇటువంటి వాళ్ళ ముఖ్యమంత్రులు కావాల్సింది మనకి. ఇటువంటి వాళ్ళతోనా ముఖ్యమంత్రి ఏం గొడ్డిపోయిందా ఆంధ్రప్రదేశ్?